మీరు అందరూ బాధపడించండి, తిండికి లేక మీరు కట్టలేక బాధపడి అలా వచ్చారు. ఇప్పుడు మీ దైవం మీ పిల్లలు అందిస్తుంది, మీరు దురదొస్తుంది అంటే మీ నాన్న సంపాదించారు, మీ పిల్లలు అందిస్తుంది, మీరు బాగా సంపాదించేశారు. అందులో మాకు ఏ రోజు తెలియదు. నువ్వు కష్టపడ్డావు అంటే నీకు రూపాయి తెలుసు, ఉన్న మీ పిల్లలకు తెలియదు. ఎందుకంటే మీరు డబ్బు సంపాదించారు, అదేంటే వాళ్ళు అందిస్తుంది కానీ నువ్వు డబ్బు బాగా సంపాదించావు, నువ్వు దురదొస్తుంది. నేను అదే ఉంటా, మా నాన్న డబ్బు సంపాదించే కారణం నేను దురదొస్తుంది. మా పిల్లలు అందిస్తుంది. మీరు దాంట్లో పెట్టాడు నాకు ఎంబీసీ 4,000 రూపాయలు చూసాను, డబ్బు కానీ నాకు బాధపడ్డా. నాకు రెండో టైం వచ్చింది బీసీ పెట్టిన యూనివర్సిటీలో. నాకు మా బాబాయ్ సాయి ప్రసాద్ లక్ష్మణరెడ్డి నా బీసీ తెచ్చింది. నా దగ్గర చక్క రామారావు గారు పెట్టింది నా బీసీ 4,000. మరి 12,000 బీటెక్ చదివించింది. అదే వాళ్ళు అందిస్తుంది, మనం కూడా వస్తాం అలా అనుకోరు మనం. అందుకు నువ్వు ఆ కష్టపడ్డా బట్టే అది కూడా వచ్చింది. కాబట్టి పేదరికం నేర్పిస్తుంట మనిషి ఎలా బతకాలని నేర్పిస్తాడు, ఐశ్వర్యం నేర్పిస్తున్నా మనిషి ఎంత పొగరగా ఉండాలని నేర్పిస్తాడు. కాబట్టి మనం ఎప్పుడు బాధపడాలనుకుంటే మనం చాలా లౌకికం నేర్చుకున్నాం. ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలి, ఎలా నడుచుకోవాలి, అమ్మ ఆకలిస్తాం అన్నం తింటే మనం గాలి చూస్తుంటే ఆకలి బాగా మనం తెలుసుకోవాలి. అసలు ఆకలి బాగా ఏంటంటే ఆకలి గురించి తెలుస్తుంది, అవన్నీ మనం పాజిటివ్గా తీసుకోవాలి. అదో మన దాని